హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో మెత్తగా స్పాంజీగా ఉండే ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం. చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్ ఇడ్లీకి కొన్ని చిన్న చిట్కాలు కూడా చెప్తాను, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. నేనైతే ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ మినపగుళ్ళు తీసుకొని 6 అవర్స్ నానపెట్టుకున్నాను. ఆ నానపెట్టుకున్న వాటర్ని పడేసి 4 to 5 టైమ్స్ రిన్స్ చేసుకున్నాను ఫ్రెష్ వాటర్తో. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ చప్పున తీసుకున్నాను. దాని తర్వాత ఆ రవ్వని కూడా ఫ్రెష్ వాటర్తో 2-3 టైమ్స్ రిన్స్ అయితే చేసేసుకున్నాను. దాని తర్వాత మినపగుళ్ళని మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసిన పిండిని ఇడ్లీ రవ్వలో వేసి కలుపుకున్నాను. చూసారా, మన ఇడ్లీ పిండి అయితే తెల్లారేటప్పటికి ఎలా పొంగిందో. దీంట్లో అయితే ఇప్పుడు నేను తగినంత సాల్ట్ అయితే తీసుకున్నాను. సాల్ట్ తీసుకున్న తర్వాత మొత్తం పిండి అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేసుకున్నాను. దాని తర్వాత అయితే మనం ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో వాటిని ప్లేట్స్లో వేసేసి ఇడ్లీ పాత్ర అయితే రెడీ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ ఆవిరిపై ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత 2 నిమిషాలు చల్లార్చి స్పూన్తో నెమ్మదిగా ఇడ్లీని తీసుకున్నాను. వేడి వేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ ఆర్ సాంబార్తో వడ్డించితే చాలా టేస్టీ ఉంటుంది. ఇవి చాలా మెత్తగా రుచిగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వంట వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.